2 days హాలిడేస్ వచ్చాయి. ఉత్తినే ఇంట్లో కూర్చోకుండా ఊర్లంటే తిరుగుతూ ఉండండి అని శ్రీ 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 డిప్పకటింగ్ డోరా గారు చెప్పారు. ఆవిడ మాటలకు స్ఫూర్తి పొంది తటాబుట్టా సర్దుకొని మేం బయలుదేరాం కూర్గ్. ఇదే మా ఇంటి ముందు వ్యూ. ఇక్కడ మనుషులు ఇళ్ళు తక్కువ, చెట్లు చదపురుగులు ఎక్కువ. మార్నింగ్ 7 లోపు స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అది కాస్త 7:30 అయింది. అయినా అనుకున్న టైం కంటే ముందే వెళ్ళడానికి నేనేమన్నా బెల్ట్ షాప్ ముందు తాగబోతున్నా? మాకు కూర్గ్ జస్ట్ 120 కిలోమీటర్స్ అంతే. నిజానికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ వచ్చేయచ్చు. బట్ ఈసారి 2 days స్టే చేసి నగసిక పర్యంతం ప్రశాంతంగా దేకుదామని మే డిసైడ్ అయ్యాము. ఇక ఈ రూట్ విషయానికి వస్తే మా పుణ్యపురుషుడు డైలీ ఆఫీస్కి వెళ్లే రూట్ అంట ఇది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అప్పుడప్పుడు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నాడు. ఈలోపు ఒక నెమలు కనిపిస్తుంది. ఇది ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కి నిల్చుంది. ఇంత తీట పనులు చేసిందంటే అది ఖచ్చితంగా మగనెమలి. మీరు ఎంతమంది తెలుసు మగనెమలకు తోక ఉంటుంది, ఆడనెమలకు తోక ఉండదు అని? తోక లేకుండా ఉండే నెమళ్ళు ఇవి గిన్నెగోడికి అక్కల్లాగా, నిప్పుగోడికి చెల్లెల్లాగా ఉంటాయి. ఇవి రీసెంట్ గా మా పక్కింటి మేడ మీదకి వచ్చినప్పుడు రికార్డ్ చేశాను. తెలుగు రాష్ట్రాల నుంచి కూర్గ్ రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ మైసూర్ లేదా బెంగళూరు రీచ్ అవ్వాలి. ఆ 2 ప్లేసెస్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మడికేరికి. మధ్యలో ఈ మడికేరి ఏంటి అనుకోకండి, కూర్గ్ జిల్లాలో మెయిన్ టౌన్ వచ్చేసి మడికేరి. ప్రకాశం జిల్లాలో ప్రకాశం అనే ఊరు ఎలా ఉండదో, కూర్గ్ జిల్లాలో కూర్గ్ అనే స్పెసిఫిక్ ఊరేమి ఉండదు. ఇన్ కేస్ మీరు ఫ్లైట్ లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మైసూర్, ఆ తర్వాత మ్యాంగ్లూర్. దారిలో టీలు, టిఫిన్లు, ఫోటోషూట్లు అన్ని కంప్లీట్ చేసుకుని ఫైనలీ రీచ్ అయ్యాం మధ్యాహ్నానికి. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాజా సీట్. ఇది మెయిన్ టౌన్ మడికేరిలోనే ఉంటుంది. హోటల్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి వద్దాం అనుకున్నాం, కానీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఊరంతా తిరిగేసి ఈవినింగ్ కి రిసార్ట్ కి వెళ్ళి అడ్డం పడదాంలే అని మా కమిటీ నిర్ణయించింది. అప్పట్లో ఈ కొడగు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారు రాణిగారితో కలిసి రాణీలతో కలిసి ఇక్కడ కూర్చొని సన్సెట్ ని ఎంజాయ్ చేసేవాళ్ళంట. ట్రావెల్ చేసేటప్పుడు ఇన్స్టా రీల్స్ లో చూసిన ఫేమస్ ప్లేసులు కాకుండా కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. వెళ్ళినప్పుడు ఏ ప్లేసెస్ చూడాలి అనేది ఒక చిన్న రీసెర్చ్ చేయండి. లోకల్ పీపుల్ తో మాట్లాడండి, లైక్ క్యాబ్ డ్రైవర్స్ తో, వాళ్ళతో కొంచెం మాట మంతి కలిపి ఎక్స్ప్లోర్ చేయండి. ఇన్ని చెప్తున్నావు తొక్క నువ్వు చేస్తావా ఇవన్నీ అంటే? కార్ ఎక్కగానే కక్కుదామనే కుతూహలం ఎక్కువగా ఉంటది నాకు. ఇంకా జనాలతో మాట్లాడే ఉత్సాహం ఉండదన్నమాట. ఏ ప్లేసెస్ కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనే స్కెడ్యూల్ అంతా మా పుణ్యపురుషుడు చూసుకుంటాడు. నేను జస్ట్ ఎక్స్ట్రా లగేజ్ బ్యాగ్ లాగా వెనకెళ్తాను అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంది, ఈసారి జనాలు లేర్లే అని పీస్ఫుల్ గా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు మొదలైంది మాయదారి వాన. రాజశేఖర్ వెళ్ళిన ప్రతి చోటకి జీవిత వెళ్ళినట్టు నేను వచ్చిన ప్రతి చోటకి వాన మాత్రం వస్తూనే ఉంది. ఇంకంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. కూర్గ్ వచ్చి అబ్బాయి ఫాల్స్ చూడకపోతే తెలిసిన వాళ్ళు ఎబ్బే అంటారు. ఇక్కడ మాత్రం క్రౌడ్ తక్కువగా ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు వచ్చిన కృష్ణవంశ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల లాగా గుంపులు గుంపులుగా ఉంటారు జనాలు. ఇక్కడ చాలా స్టెప్స్ నడవాలి. మీకు ఓపికంటే నడవండి, లేకపోతే అయినా నడవండి, వేరే ఆప్షన్ లేదు. దిగడం ఏముంది, భూమాత చూపించే గ్రావిటీ దయ వల్ల హ్యాపీగా దిగిపోతాము. ఎక్కేటప్పుడు ఉంటది మళ్ళీ. రక్తాలు చిందించి 200 మెట్లు దిగి వాటర్ ఫాల్ దగ్గరికి మొత్తానికి చేరుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఫాల్ తో మంచి ఫోటో తీసుకోవడానికి ఆ గుంపులో నుంచి వెళ్లి ఒక మినీ యుద్ధం చేయాలి. ఇలాంటి ప్లేసెస్ లో తాగేసిన వాటర్ బాటిల్, తినేసిన బిస్కెట్ ప్యాకెట్లు కిందేసే జనాల్ని చూస్తుంటే వాళ్ళందరికీ మ్యాజిక్ చేసి చూపించాలనిపించింది. అదేనండి చుక్కల ముగ్గేసి పైన నిమ్మకాయలు పెట్టి చేస్తారే బ్లాక్ మ్యాజిక్ అది. ఇక్కడున్న ఈ గుంపు అంతటినీ తప్పించుకుని వాటర్ ఫాల్ తో ఒక మంచి ఫోటో దిగడానికి ఒక్కొక్కడు ప్రసవ వేదన పడుతున్నాడు. మొత్తానికి మనకు ఒక ప్లేస్ దొరికేసింది. ఏం పోజ్ పెట్టాలా అని మేధో మదనం చేసి చివరికి ఏమీ అర్థం కాక ఎప్పుడు దిగే పోజే పెట్టి నా పడి నేను ఫోటో దిగుతుంటే ఈ పిల్ల ఎవరో నాకు అడ్డం వచ్చింది. మనం ఇక్కడ నుంచి దొబ్బేసే సమయం ఆసనం అయింది. జస్ట్ 200 మెట్లు ఎక్కి వెళ్ళిపోదాం.
మెట్లు ఎక్కాక కడుపులో పేగులు గిటార్ పట్టుకుని వాయిస్తున్నట్టు ఒకటే సౌండ్ లో ఆకలితోటి మా వాళ్ళు మంచి బిర్యానీ కోసం ట్రెజర్ హంట్ స్టార్ట్ చేశారు. నేను మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్టు నా ఆలోచనలో నేను మునిగిపోయాను. ఏం లేదులేండి, కేరళలో పునుగులు వండి పెడితే కొబ్బరి చట్నీ చేయాలా పల్లి చట్నీ తింటారా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇలా బయట స్టేట్స్ కి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ హైదరాబాదీ బిర్యానీ అని బోర్డులు అయితే ఉంటాయి. తీరా వెళ్ళి ఆర్డర్ చేసేవాడు ఏ టొమాటో రైస్ పుదీనా రైస్ పెట్టి ఒట్టు ఇది హైదరాబాద్ బిర్యానీయే అంటాడు. అందుకే బిర్యానీ తినకపోవడమే సేఫ్. నేనైతే జస్ట్ కుష్కా రైస్ ఆర్డర్ చేసుకున్నాను. మేము వెళ్ళిన హోటల్లో అయితే పర్లేదు, ఫుడ్ బాగుంది. ఆయాసం వచ్చేదాకా భోజనం చేసి నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇది ఈవినింగ్ 4 o'clock కి ఓపెన్ అయ్యింది. టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 250 అలా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర కెమెరాస్ ఏమన్నా ఉంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 4 కంటే ముందే వచ్చాం కదా అనుకుంటే ఇక్కడ లైన్ ఏమో పోలింగ్ బూత్ ముందు వాటర్ లైన్ లాగా ఇంత బారుంది. ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్ళాలంటే మనం ఈ రివర్ క్రాస్ చేయాలి. అండ్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. ఈ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎక్కువ వక్క చెట్లు ఉన్నాయి. మీరు కర్ణాటక కేరళలో ఎక్కడికి వెళ్ళినా ఈ చెట్లు అయితే కనిపిస్తాయి మోస్ట్లీ. అండ్ వక్క ప్రొడక్షన్ లో ఇండియాలోనే కర్ణాటక టాప్ ప్లేస్ లో ఉంది. అమ్మ హాఫ్ అన్ అవర్ పైనే క్యూలో వెయిట్ చేశాక మొత్తానికి టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. 270 ఎంతో ఛార్జ్ చేశారు, గుర్తులేదు. అదే మనం ఎక్కే బోట్. మనకేమో ఈత రాదు. పొరపాటు నీళ్ళల్లో పెడితే ఇంచు కూడా ఈదలేను నేను. సరే లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా అని చెప్పి ధైర్యంగా బోట్ ఎక్కితే ఇక్కడ ఒక్కళ్ళు తీసి వేసుకోరే లైఫ్ జాకెట్. ఎవరు వేసుకోకుండా నేను వేసుకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమని ఏదో మొహమాటం. నా లోపల భయం విలయ తాండవం చేస్తున్నా. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారకుండా పెద్ద వీరవంతలాగా బోట్ అయితే ఎక్కేశాను. వాడు మధ్య మధ్యలో జలకిలిస్తూ తీసుకెళ్లాడు. జలకిచ్చిన ప్రతిసారి అందరూ ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు. నేను మాత్రం గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ దండాలు పెట్టే కార్యక్రమంలో ఉన్నాను. ఆ కనిపిస్తుంది చూసారా, అదే మనం బోట్ ఎక్కిన ప్లేస్. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. ఊటీ ట్రిప్ లో లాగానే ఈసారి కూడా ఒక మంచి ప్లేస్ గంగార్పణం అయిపోయింది వరుణదేవుడి వల్ల. అదే మండల్పట్టి. మంచి వ్యూ పాయింట్. వెళ్లే దారి అయితే క్రేజీ ఉంటది. సన్నని దారి, పక్కనే పెద్ద లోయ. మనం బతకడం ఏ మాత్రం ఇష్టం లేనట్టు డ్రైవ్ చేసే ఒక డ్రైవరు. ఆ జీప్ జర్నీకి కొండ పైకి వెళ్తామా అసలు ఏకంగా పైకే పోతామా అనే మనకు అర్థం కాదనమాట. వీక్ హార్టెడ్ పీపుల్ అయితే వెళ్ళకండి. లేదు మా గుండె హాస్టల్లో పెట్టే మైసూర్ బజ్జీలా గట్టిగా ఉంటది అనుకుంటే వెళ్ళండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమి లేదు, ఇక్కడ ఉన్నంతసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పారు అంతే. పెట్స్ నాట్ ఎలౌడ్ అంట. అంతేకాదు బయట నుంచి తెచ్చిన ఫుడ్ ని ఇక్కడ ఎలిఫెంట్స్ కి ఫీడ్ చేయకూడదు. ఇంకా ఫ్లాష్ ఫోటోగ్రఫీ, ఎలిఫెంట్స్ కి దగ్గరగా డ్రింకింగ్ ఇలాంటివి చేయకూడదు. అందరి ముందున్న ఎలిఫెంట్లు ఫోటోలకి వీడియోలకి పోజులు ఇస్తుంటే మన ముందున్న ఎలిఫెంట్ మాత్రం తోక చూపిస్తుంది. వీటిని మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాల కోసం యూజ్ చేస్తారు. మిగతా టైంలో ఇక్కడ నుంచి కేర్ తీసుకుంటారు. డే మొత్తంలో కొంత టైం అయితే పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి వీటిని ఫ్రీగా వదిలేస్తారనమాట. విజిట్ చేయడానికి టైం స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ 9 to 11 ఒక స్లాట్, ఈవినింగ్ 4 to 5:30 ఒక స్లాట్ ఉంటుంది. ఈ ఎలిఫెంట్ అస్సలు తిరగట్లేదు. దీని తోక చుట్టానికే వచ్చినట్టున్నారు 270 పెట్టుకొని నేను. ఇది అందరికీ నమస్కారం చెప్తుంది. ఇంతకీ వీటికి ఏం ఫీడ్ చేస్తారో తెలుసా? ఎండుగడ్డి రోల్స్. నేనే పెట్ట పేరు. వీటి తయారీ విధానం వచ్చేసి అచ్చు బెల్లాన్ని 2 దోసెళ్ల వడ్లతో కప్పెట్టి దాన్ని ఎండుగడ్డితో చుట్టి నిప్పుల మీద కాల్చకుండా రాజుగారు అన్ని పచ్చివే తినమన్నారు కాబట్టి దాన్ని అలాగే ఓ చుట్ట చుట్టి ఏనుక్కి పెట్టాలి. ఒకవైపు అందమైన నది, మరోవైపు పచ్చని అడవి, మధ్యలో ఏనుగులు, వాటి పేడ. ఇదే కాకుండా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఏనుగులకి ఈ గడ్డితో చేసిన గోరు ముద్దల్ని కోసరి కోసరి తినిపించవచ్చు. ఆ గోరు ముద్ద ఖరీదు వచ్చేసి అక్షరాల 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టి వాళ్ళ దగ్గర కొనుక్కొని మనం వాటికి ఫీడ్ చేయొచ్చు.
మీకు టైం అడ్జస్ట్ అయితే మార్నింగ్ స్లాటే ప్రిఫర్ చేయండి ఈవినింగ్ కంటే. మార్నింగ్ ఇంకా బాగుంటుందంట. అక్కడ పెద్ద పెద్ద కర్రలతో రూమ్ లాగా తయారు చేశారు కదా, వాటిల్లో ఏనుగులు ఉంచుతున్నారు. ఆల్రెడీ వాటిలో ఇప్పుడు ఒక ఏనుగు ఉంది. ఇక్కడ నుంచి మేము వెళ్ళబోతున్న నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉందో జీరో ఇంట్రెస్ట్ తో వెళ్ళాను నేను. అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం వర్త్ వర్మ వర్త్. అది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందంటే నాకేం తెలియదు. అది కూడా త్వరలోనే రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. బై బాయ్.